సీఏలో ఉన్న తమ కార్యాలయాన్ని ఎలాంటి సమాచారం లేకుండా కూల్చివేశారని డానియల్ రాజ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. వైఎంసీఏ అధ్యక్షుడిగా చలామణి అవుతున్న జైకర్ డానియల్ తన మనుషులతో భవనాన్ని కూల్చివేశారని ఆయన ఆరోపించారు. జైకర్పై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధ్యక్షుడి హోదాను అడ్డుపెట్టుకుని జైకర్ అరాచకాలకు పాల్పడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు స్పోర్ట్స్ డైరెక్టర్గా ఇది ఇరగొడుతురని ఒక మాట కూడా చెప్పలే. నిన్న 8:30 దాకా ఈయనే ఉన్నా, ఒక మాట కూడా చెప్పలేదు. టేబుల్ టెన్నిస్ హాల్ అంతా ఇదే టేబుల్ టెన్నిస్ హాల్. ఇది ఎవరు సురేష్ రెడ్డి గారు స్పీకర్ ఉండేటప్పుడు, మాజీ స్పీకర్ ఉండేటప్పుడు ఇనాగ్రేషన్ చేసిరు. స్పెషల్లీ పర్మిషన్ దేనికి ఇచ్చిరు? స్పోర్ట్స్ కొరకు ఇచ్చిరు, టేబుల్ టెన్నిస్ హాల్ కొరకు. ఆ టేబుల్ టెన్నిస్ అన్నీ అక్కడ పడేసిండ్రు. అట్లా ఇది ఒక మాట లేదు. ఒక వీళ్ళకి స్టేటస్ కో ఉన్నది. అక్కడ ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఇక్కడ ఒక ప్రెసిడెంట్ ఉన్నారు. ఎవరు ప్రెసిడెంట్ కాదు యాజ్ పర్ కోర్టు. స్టేటస్ కో ఉన్నప్పుడు స్టేటస్ కో మెయింటైన్ చేయరు. ఈ జైకర్ డానియల్ అనేటోడు ఏది పడితే ఈడ మాకు ఒక టార్చర్ చేస్తున్నాడు. ఎట్లా అంటే లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాడు. ఆ ఎంప్లాయీస్ ఉన్నారు, క్లాస్ 4 ఎంప్లాయీస్, వాళ్ళు ఫుల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు. ఈ సెక్రటరీలని అందరినీ పెట్టుకొని మమ్మల్ని టార్చర్ చేస్తాడు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము ఏంటంటే మా మీద వాళ్ళని పెట్టి తిట్టుడు గిట్టుడు, వాళ్ళతోటి పోలీస్ కంప్లైంట్. ఇక్కడ ఒక ఇల్లీగల్ బ్యాంక్ కూడా నడిపిస్తున్నాడు జైకర్ డానియలే. ఆయన జైకర్ డానియల్ అనే వ్యక్తి ఈ వైఎంసీకు సంబంధించిన వ్యక్తియే కాదు. ఆయన వైఎంసీఏ హైదరాబాదు మెంబరు, ఇక్కడ మెంబర్ కాదు. ఇక్కడ ఏదో వచ్చి ఇలా ప్రాబ్లంలో వస్తే మా మెంబర్లు ఈయనని రాణిస్తే ఇదే మోకాని మోకాల ఫైదా అవుతా వస్తున్నాడు. ఈ బిల్డింగ్లో అన్నీ ఇల్లీగల్ స్ట్రక్చరే. క్రాస్ పెట్టిండు ఏంటంటే రిలీజియస్ స్ట్రక్చర్, దాన్ని ఇరగొట్టొద్దని. అది ఏం లేదు. అది ఆయన పైసలు తింటున్నాడు మొత్తము. దీని ఇప్పుడు ఫ్రీ హోల్డ్ వరకు చూస్తున్నాడు.